జులూర్పాడు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మంగళవారం ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కులాలకు, మతాలకు అతీతంగా సమాజంలో అందరూ సమానంగా బాగుండాలనే ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. మా మహానుభావుడు విగ్రహం ప్రారంభించడం తన జన్మ సార్థకమైందని అన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తూ భారతదేశం యొక్క స్థితిగతులను పరిశీలించి రాజ్యాంగాన్ని భారతీయులకు తగిన విధంగా తయారు చేసిన మహానుభావుడు జయంతి జరుపుకోవడం మనందరి అదృష్టమని అన్నారు. ఈరోజు పదవులను అనుభవిస్తున్నామంటే అది అంబేద్కర్ కృషి ఫలితమే అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు లేళ్ల వెంకట్రెడ్డి, మాలోత్ మంగీలాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, దుద్దుకూరి సుమంత్, అల్లాడి నరసింహారావు, మోదుగు రామకృష్ణ, వేల్పుల నరసింహారావు, సర్పంచ్లు పాల్గొన్నారు. కులాల మతాలకు అతీతంగా సమాజంలో అందరూ సమానంగా బాగుండాలని ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు దేవుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం నాకు కూడా నా జీవితం ధన్యమైందని భావించాలి. చాలా సంతోషం. దేవుడు ధర్మం పెట్టడం కానీ దాని మహానీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం అది అందరికి వచ్చే ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అంబేద్కర్ కమిటీ సభ్యులందరికీ కూడా గతంలో ఆ కమిటీకి సంబంధించిన విశ్వరావు గారికి, ఆర్కే గారికి, నాగరాజు గారికి, దేవేందర్ గారికి, మందర్ గారికి, రామకృష్ణ గారికి, కిరణ్ గారికి, నరసింహరావు గారికి, నరసింహరావు అన్నట్టుగా అంబేద్కర్ దళితుడు అనే భావన అది ఎవరు మైండ్ లో రావద్దని మనం చెప్తా ఉన్నాం. అంబేద్కర్ ఈ సమాజానికి, దేశానికి దేవుడు. ఆ రోజు నెహ్రూ గారి పరిపాలనలో కేంద్ర మంత్రిగా పని చేసుకుంటూ భారతదేశ సమాజ పరిస్థితుల్ని, స్థితిగతులన్నీ కూడా సర్వే చేసుకొని ఆనాడు కేంద్రాన్ని జవహర్లాల్ నెహ్రూ గారిని ఒప్పించి రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు దేవుడు అంబేద్కర్ గారు. అట్లాంటి మహానుభావుని జయంతి రోజున ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహణ చేసుకోవటం మనందరి అదృష్టం. అందరూ అన్ని విషయాలు చెప్పు ఆయన గారి గురించి లేదు మనం ఈ స్టేజ్ లో ఉన్నాము అని అంటే ఆయన గారి దయాన్ని మనం చెప్తా ఉన్నాం. ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా, వార్డ్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా, పార్లమెంట్ సభ్యుల నుంచి మొదలుపెట్టి నేను ఎమ్మెల్యే అయినామంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు మనం అందరం కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రచనలో వచ్చిన భాగమే అని మీ అందరికీ మనం చెప్తా ఉన్నాం. కాబట్టి మళ్ళీ దండం తర్వాత మనకి ఎవరైనా ముఖ్యం అంబేద్కర్ గారు అని చెప్పేసి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మనం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి జోహార్ అంబేద్కర్ గారు. కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా